మెసేజ్ చూద్దాం. పర్యాటకులు మీ ఇల్లే అనుకోండి, విడిది గృహాలు అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం. నగరంలోని రింగ్ రోడ్డు సమీపంలోని విడిది ఇల్లు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించే వారి కోసం విడిదిల్లు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వ పర్యాటక అభివృద్ధి సంస్థ యోచిస్తూ ఉంది. ప్రకృతి అందాలు తిలకించిన వారికి సొంత ఇల్లు ఉన్న అనుభూతి కలిగించేందుకే హోమ్ స్టే విధానాన్ని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకురానుంది. పొరుగు రాష్ట్రాల్లో విజయవంతంగా అవుతున్న దీన్ని మన రాష్ట్రంలో అమలుకు పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రతిపాదించగా ప్రభుత్వం ఆమోదించింది. దీన్ని జిల్లాలోని ఔత్సాహకులు అందిపుచ్చుకొని పర్యాటకులు ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హోమ్ స్టేతో ఇతర రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి తక్కువ ధరలో అన్ని వసతులు కల్పించాలని ప్రభుత్వ లక్ష్యం నిర్దేశించింది. దీనివల్ల ఈ ప్రాంత వాసులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని భావిస్తూ ఉంది. అపార్ట్మెంట్ ప్లాట్ను విడిదిగా గృహంగా మార్చి ఆన్లైన్ లో బుకింగ్ చేసుకునేలా ఏర్పాటు చేశారు. రోజుకు 2000 వరకు అద్దె రూపంలో వసూలు చేస్తూ ఉన్నారు. ఇందులో బస చేసే వారికి ప్రత్యేకంగా వంటగది సౌకర్యం కల్పించారు. మరికొంతమంది స్థిరాస్తి వ్యాపారులు తమ లేఅవుట్లు నిర్మించి ఫామ్ హౌస్ కూడా పర్యాటకులు సందర్శకులకు అద్దెకి ఇవ్వాలని యోచిస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మన్యం వాతావరణం ఆస్వాదించేందుకు జిల్లాలోని భోగాపురం తీర ప్రాంతంలోని బీచ్ రిసార్ట్స్, కోట ప్రాంతంలో జంగిల్ రిసార్ట్స్ కు పర్యాటకుల తాకిడి పెరుగుతూ ఉంది. ఒకప్పుడు నగరాలకు మాత్రమే పర్యాటకులు వచ్చేవారు, ఇప్పుడు గిరిశిఖర ప్రాంతాలకు సైతం ఎంపిక చేసుకుంటున్నారు. సందర్శకుల ప్రకృతి అందాలతో పాటు ఆయా ప్రాంత స్థితిగతులు స్వయంగా తిలకించామనే అనుభూతి కలుగుతూ ఉంది. దీనికి పాత ఇళ్లను హోమ్ స్టే కు ఉపయోగించాలన్నది అధికారుల ఆలోచన. ఇప్పటికే ఎంపిక చేసిన ఇళ్లను ఏపీ టూరిజం అధికారుల బృందం పరిశీలించింది. పాత ఇళ్ల స్థితిగతులు హోమ్ స్టేకు అనుకూలంగా ఎలా తీర్చిదిద్దాలన్న కోణంలో అధ్యయనం జరుగుతూ ఉంది. ఈ కొత్త విధానంతో పర్యాటక అభివృద్ధితో పాటు గిరిజనులకు ఆర్థికంగా లబ్ధి చేకూరుతుందని అధికారులు భావిస్తూ ఉన్నారు. ప్రధానంగా మనం చూస్తూనే ఉన్నాం, పర్యాటకులకు మీ ఇల్లు అనుకోండి విడిది గృహాలకు అందుబాటులో తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం, రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా వరకు అయితే మాత్రము భోగాపురంలోని కొన్ని యొక్క రిసార్ట్స్ కానీ లేకపోతే గిరి శిఖరాల ప్రాంతాల్లో కానీ అటవీ ప్రాంతాల్లో కానీ అందరూ కూడా ఈ మధ్య అయితే మాత్రం చాలా ఎక్కువగా టూర్లు వేస్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎన్ని రిసార్ట్స్ వచ్చినా సరే, ఎన్ని విడుదల వచ్చినా సరే, ఇంకా పర్యాటకులకైతే మాత్రము పర్యాటకుల ప్రేమికులకైతే మాత్రము విడుదలకి ఉండడానికి అయితే మాత్రం ఇబ్బందిగా ఉంది. చాలా కొంతవరకు అయితే లాడ్జిలో ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. లాడ్జిలో అయితే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది, కొంత ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతూ ఉంటారు. మేము వచ్చిందే ప్రేమతో ఎక్కడైనా సరే ప్రకృతి పరంగా మేము ఉండాలి, చాలా ఎంజాయ్ చేయాలనే ఆలోచనతో వస్తూ ఉంటారు పర్యాటకులు. ఇప్పుడు ఎందుకంటే గతంలో అయితే మాత్రము ఎక్కడికైనా వెళ్ళాలంటే మాత్రం ఎక్కడ చూసి ఖర్చుతో కూడుకునే విషయాలు అయితే మాత్రం చాలా ఉండేది. ఇప్పుడైతే మాత్రము డబ్బు గురించి ఎవరో ఆలోచించడం లేదు. ఒక 2 రోజులు, వారంలో 2 రోజులు బాగా కష్టపడి ఒక 1 రోజులు పర్యాటకులు ప్రేమకు అయితే మాత్రం అసలు విహారయాత్రలకు అయితే మాత్రం తగ్గేదే లేదన్నట్టుగా ఎక్కడ పడితే అక్కడ వెళ్తూ ఉంటారు. కానీ వీళ్ళకి స్థావరాలు అయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. కొన్ని రిస్ట్రిక్షన్ గా కొన్ని రిసార్ట్స్ అయితే మాత్రం చాలా నియమ నిబంధనలతో నడుపుతూ ఉండడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉంది. అయితే కొన్ని రాష్ట్రాలు అయితే మాత్రం ఆల్రెడీ హోమ్ స్టే అనే ఒక కార్యక్రమంతో అయితే కొన్ని రాష్ట్రాలు సక్సెస్ అవుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంటుంది. దానిలో భాగంగానే కూటమి ప్రభుత్వం కూడా మన రాష్ట్రంలో కూడా మన జిల్లాలో కూడా ఉపయోగించుకోవాలని ఆలోచనతో ఉంది. దీనివల్ల కొంత రోజుకి 2000 రూపాయలు ఎక్కడ పెడితే అక్కడ కాకుండా కొన్ని ఎక్కడైతే చాలా ప్రశాంతమైన వాతావరణం వచ్చే విడుదలకి అది పెళ్లి అవనియండి, లేకపోతే దాని గురించి ఎదురు శుభకార్యం అవనియండి, లేకపోతే పర్యాటక ప్రేమికులకు అవనియండి, దేనికైనా సరే మేము కూడా సిద్ధం చేస్తూ ఉన్నామన్నట్టుగా ముందరగా వస్తూ ఉన్నారు. అలాగే కొంత స్థలాలు కూడా దూర ప్రాంతంలో ఉన్న రిసార్ట్స్ కూడాను హోమ్ స్టే అనేది వినియోగించుకోవడానికి కొన్ని పర్మిషన్స్ అయితే గతంలో కొంచెం ఇబ్బందికరంగా ఉండేది. కాబట్టి ఇప్పుడైతే ఎక్కడైనా సరే రిసార్ట్స్ కట్టుకోవాలని సరే ప్రభుత్వం కూడా ముందుకు రావడంతో చాలా మంది పర్యాటక ప్రేమికులు అయితే మాత్రం దీన్ని చాలా వరకు అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకోసం అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతూ ఉన్నట్టుగా తెలుస్తుంది. అధికారులు అయితే దీని గురించి సిద్ధం చేస్తూ ఉన్నట్టుగా ఏ ఇంట్లో పెట్టచ్చు, దానికి పర్మిషన్స్ కానీ ప్రికాషన్స్ అన్ని తీసుకోవచ్చా, లేకపోతే ఇంకా పూర్వం ఇల్లు లాగా మొత్తం ఏమైనా సరే దీన్ని అభివృద్ధి చేసి పెంకుటిల్లు ఇంకా పూర్వం దీన్ని పర్యటించుకుంటే, ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళకి ఇలాంటి వాతావరణం అనేది చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వీటన్నిటి గురించి కూడాను అధికారులు అయితే మాత్రం దీన్ని పూర్తిగా దిశా నిర్దేశం చేస్తూ ఉన్నట్టుగా ఏ విధంగా పర్యాటక ప్రేమికులకి వాళ్ళు ఆస్వాదించగలరో, వాళ్ళు ఎంత అనుభూతి పొందగలరో ఇవన్నీ కూడా సిద్ధం చేస్తూ ఉన్నట్టుగానే తెలుస్తూ ఉంది. అలాగే మరొక ప్రధాన చూద్దాం. గజపతినగరంలోని గురువులు దిద్దిన పడి బాలల గుండెల్లో కూడినట్టు మరమ్మతుకు ముందు పాఠశాల చూస్తూ ఉన్నాం. పనులు పూర్తయిన అనంతరం భవనం మారింది. ఎలా ఆ ఉపాధ్యాయుల పాఠశాలకు వచ్చామా వెళ్ళామా అనుకోలేదు, ప్రభుత్వ సాయానికి ఎదురు చూడలేదు, బండిని బాగు చేసుకునేందుగా సంకల్పించారు. సొంత నగదు దాతల సాయంతో పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించారు. గజపతినగరం మండలం కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో 2 నెలల కిందట 5 ఉపాధ్యాయులు బదిలీపై వచ్చారు. సమీపంలో పాఠశాల విద్యార్థులకు
తగ్గడంతో ఈ బడిని మోడల్ ప్రైమరీగా ప్రభుత్వం గుర్తించింది. గత ఏడాది వరకు 35 మంది విద్యార్థులు ఉండేవారు. వస్త్రం లేక చిన్నారులు ఇబ్బంది పడేవారు. ఇది చూసి గురువులు కదిలారు. ప్రధానోపాధ్యాయులు జీవి సందేశ ఆధ్వర్యంలో బడి వాతావరణం మార్చేందుకు నిర్ణయించుకున్నారు. అంతా కలిసి లక్షలకు వెచ్చించి పాఠశాలకు రంగులతో పాటు లోపల గచ్చులు, మెట్లు, జెండా స్తంభం, ఇతర సౌకర్యాలు కల్పించారు. మరుగుదొడ్లకు మరమ్మతులు చేయించారు. చేతులు కొడుకునేందుకు వీలుగా కుళాయి, ట్యాప్లు అందుబాటులో తెచ్చారు. దాతల సాయంతో పంకలు, తాగునీటి ప్లాంట్ ఏర్పాటు చేయించారు. ప్రస్తుతం పాఠశాల 66 మంది విద్యార్థులు ఉన్నట్టుగా మనం తెలుస్తూ ఉంది. అయితే ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం, గజపతి నగరంలోని గురువులు చెప్తున్న పని బాలల గుండెలో గుడినట్టు ఇక్కడ ఆ ఉపాధ్యాయులు అయితే మాత్రం పూనుకున్నారు. చాలా గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ ఇక్కడ ఉపాధ్యాయులు అయితే మాత్రము మనం వచ్చామా మనం వెళ్ళామా అన్నట్టుగా ఎక్కడ చూసినా సరే తూతు మంత్రంగానే వెళ్ళిపోతున్నట్టుగా చెప్తున్నాం. అది కొంతమందికి మాత్రమే, కానీ కొంతమంది ఉపాధ్యాయులు అయితే మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంటారు. మనం తీసుకున్న జీతమా లేకపోతే ఉపాధ్యాయులు మన విద్యార్థులకు భవిష్యత్తుకు మనం ఏ విధంగా వాళ్ళ తీర్చిదిద్దగలమని దృఢ సంకల్పం ఉపాధ్యాయులు ఉన్నారు. ఆ ఉపాధ్యాయుల్లోనే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రభుత్వ సాయానికి ఎదురు చూడలేదు, ఎవరో సాయం చేస్తారని కూడా అనుకోలేదు. విద్యార్థులు తగ్గడంతోనే అక్కడ ఉన్న ఉపాధ్యాయులు అందరూ కలిపి అక్కడ ఉన్న గ్రామస్తులతో కలిపి వాళ్ళు ఎప్పుడైతే మాత్రం ముందుకు వచ్చారో ఉపాధ్యాయులు సాయం చేసుకుని మన గుడి, మన బడి, మన పిల్లల భవిష్యత్తు మనం ఇక్కడ మనం పనిచేస్తాం, ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాం. ట్రాన్స్ఫర్ అయ్యామనే కాదు, మనం వచ్చిన తర్వాత మన మార్క్, మన పిల్లలు, మన ఇంట్లో మన సామాన్లు పోయినా మనం ఇల్లు కట్టుకోవాలనే ఒక ఆలోచన, మనం లక్షల కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ చేస్తున్నామా, వడ్డీలకు ఇస్తున్నామా అని కొంతమంది ప్రవృత్తిగా చేసుకుంటే అది కాదు. మన యొక్క బడి, మన గుడి, మన ప్రభుత్వానికి జవాబుదారీతనం, మన పిల్లల్ని తీర్చిదిద్దాలి అనే ఆలోచనతో ఈ ఉపాధ్యాయులు ఒక దృఢ సంకల్పం కలిగింది. దాంతో ఒక్కసారి అక్కడ ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా ₹1,00,000 ఎత్తుకున్న తర్వాత అక్కడ ఉన్న గ్రామాల్లో కూడా కదిలిన తర్వాత మనం ఎక్కడి నుండి వచ్చే ఉపాధ్యాయులే మన ఊరి గురించి, మన గ్రామం గురించి, మన పిల్లల గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించేటప్పుడు మనం కూడా చెయ్యి కలుపుదామని అనుకున్నారు. చెయ్యి కలిపిన తర్వాత పిల్లలైతే మాత్రం ఆ యొక్క మన ప్రధానంగా చూస్తున్నాం. ఇదే పాఠశాల మరమ్మతుల ముందు పాఠశాల ఎంత ఇక్కడ పడిపోయే పరిస్థితి ఉంది. గజాలు, గ్రిల్స్, మొత్తం బోర్డులు అన్ని కూడా మనం చూస్తున్నాం. అది పూర్తయిన తర్వాత మనం ఒకసారి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మనం చూస్తున్నాం. గజపతి నగరంలోని విజయనగరం జిల్లాలోని పాఠశాల మనం చూస్తున్నాం. అలాగే ప్రతి ఒక్క ఉపాధ్యాయులు కూడాను ఇలాంటి సంకల్పం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్న గ్రామంలో కూడాను అందరూ కూడా చాలా సెటిల్ అయిపోయినారు. ఎందుకంటే ఆ స్కూల్ నుంచే చదువుకునే వాళ్ళు ఉన్నత విద్యలు, వ్యాపారవేత్తలు, రాజకీయ రంగం నుంచి వెళ్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ నుండి వచ్చే ఉపాధ్యాయులు మన గ్రామాన్ని, మన స్కూల్ని, మన బడిని, మన గుడిని తీర్చిదిద్దుకున్నప్పుడు మనం ఎందుకు ముందుకు రాలేమని ఒక సంకల్పం రావాలంటే ఒక అడుగు వేయాలి. ఆ అడుగే వేశారు ఇక్కడ ఉపాధ్యాయులు. ఆ విధంగా ప్రతి ఒక్క గ్రామంలో తీసుకుంటే ప్రభుత్వ సాయం ఎందుకు, మేమున్నామని ముందుకు వస్తూ ఉంటారు గ్రామ పెద్దల సైతం అన్నట్టు కూడా తెలుస్తూనే ఉంది. అలాగే బొబ్బులో మరొక ప్రధాన విషయం మనం చూద్దాం. గలగల నిధులు వస్తేనే జల నీరు, ఆధునీకరణకు దూరంగా సాగునీటి వనరులు, పనికిరాని మొక్కలతో గొలుసులు గడ్డ ప్రధాన కాలువ చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం పాపం రైతులకు శాపంలో వెంటాడుతూ ఉంది. 5 ఏళ్ళు చిన్న నీటి వనరులు ఆధునీకరణకు నిధులు ఇవ్వక అధ్వానంగా తయారయ్యాయి. దీంతో ఆయకట్ట రైతులు సాగునీరు ఎంతగా అవసరం పడుతూ ఉన్నారు. ఉపాధి హామీ పనుల్లో చెరువులను మట్టి తొలగింపు చేపడుతున్న నీటి పథకాల జోలికి వెళ్ళడం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతిపాదన పెంపిన ఇంకా నిధులు రాలేదు. బొబ్బిలి సర్కిల్ పరిధిలోని కంచరగడ్డ జలాశయ పనులు 15 ఏళ్లుగా అసంపూర్తిగా ఉండిపోయాయి. 1.50 కోట్ల అవసరమని ప్రతిపాదించగా నిధులు రాలేదు. మక్కువ మండలంలోని గొలుసులగడ్డ జలాశయ నిర్వహణ పనులు చేపట్టగా 5 ఏళ్లుగా రైతులు అల్లాడిపోతూ ఉన్నారు. గతంలో చేపట్టిన లైనింగ్ పనులు పాడే సాగునీరు వెళ్ళిన పరిస్థితి. బొబ్బిలి మండలంలోని వెంకటరాయ సాగర్ అగ్రపాయకట్టు పనులు 15 ఏళ్లుగా నిలిచిపోయాయి. సుమారు 5,500 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. గతంలో 4.50 కోట్ల కేటాయించిన పనులు ముందుకు సాగలేదు. పెంట, భీమవరం ఛానల్ రూపురేఖలు మారిపోయింది. ఈ ఏడాది కొంత మేరకు పొడుగు తీరంతో 50% భూములకు నీరు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. 7 గంటలు అలానే వదిలేశారు. దీని పరిధిలోని 4 చోట్ల నిర్మించిన చెక్ డ్యాంలు పాడయ్యాయి. ఇసుక మేటలు వేయడంతో నీరు పారడం లేదు. సుమారు 1500 ఎకరాలకు నీరు అందని దుస్థితి. కూటమి ప్రభుత్వం వచ్చాక బొబ్బిలి నియోజకవర్గంలోని 232 పనులకు 32 కోట్లతో ప్రతిపాదనలు వెళ్ళాయి. సాలూరు, పార్వతీపురం, కొరపం నియోజకవర్గాల నుంచి సుమారు 50 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. నిధులు రావాల్సి ఉంది. వస్తే చెక్ డ్యాంలు, ఆనకట్టలు, పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు ఆస్కారం ఉంటుంది. చిన్న నీటి వనరుల మరమ్మతులకు అంచనాలు నివేదించామని జలవనరుల శాఖ ఎస్సీ అప్పారావు తెలిపారు. ఖరీఫ్కు ఇబ్బంది లేకుండా ప్రధాన
జలాశయాల పరిధిలో విపత్తుల నిధులతో పనులు చేశామని, కొన్ని చోట్ల సాగునీటి సంఘాల అధ్యక్షులతో పనులు చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. ఇక్కడ అధికారులు అయితే మాత్రం ఇక్కడ వాళ్ళని ఏం చేసే పరిస్థితి లేదు. అలాగనే అధికారులు ఏం చేస్తున్నది ఒక నివేదిక అక్కడ ఉన్న రాజకీయ నాయకులకి, అక్కడ ఉన్న పరిపాలించే ప్రజాప్రతినిధులకి అయితే మాత్రము అక్కడ చెప్పగలిగితే ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. రైతన్నలకి సాగునీరు అందించడానికి ఎందుకు ఏ ప్రభుత్వం, అది గత ప్రభుత్వమా, ఇప్పుడు ప్రభుత్వం, దాని ముందుల ప్రభుత్వమా, ఏ ప్రభుత్వాలు మారినా సరే ఇక్కడ సాగునీరు కష్టాలు అయితే మాత్రం తీరడం లేదు అని ఇక్కడ తెలుస్తుంది. క్లియర్ గా మనం చూస్తున్నాం. కోట్ల రూపాయలు అయితే మాత్రం అసంపూర్తంగా పనులన్నీ పూర్తిగా ఆగిపోయాయి. పూర్తిగా జలాశయాల నుంచి, పూర్తిగా ఇక్కడ చెరువుల నుంచి పొలాలకు వచ్చే పరిస్థితి లేదు అనేది మనం ఏ కథనం చూసినా, ఏ రైతుని మనం తాకిడి చేసినా, ఏ రైతుని మనం అడిగినా సరే నీరు లేదు బాబు, మేము పండించుకునే పరిస్థితి ఉంది. ఎందుకు లేదు? అక్కడ జలాశయంలోనే నీరు లేదా, లేకపోతే జలాశయంలో వచ్చి నీరు రావడానికి గడ్డలో నుంచి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతుందా? ఇలాంటి యొక్క పూర్తిగా అయితే మాత్రం నిరుపయోగంగా ఎందుకు మారుతూ ఉందనేది, తలనొప్పిగా మారుతూ ఉందని అధికారులు, అక్కడ ప్రజాప్రతినిధులు అయితే మనం కూడా ఎన్నుకునేటప్పుడు మనము మొక్కకో నోటుకో ఓటుకో మనం వేయడం వల్ల ఎన్నిసార్లు మేము ఇలాంటి వాళ్ళకి వాయిస్ ఇచ్చినా సరే దీనికి ఒక కథనంగా మాత్రమే సరిపోతుంది. కాబట్టి మనం ఎంచుకునే నాయకుడు కూడా మనం ఎంచుకునే పరిస్థితులు ఉండేటప్పుడు ఇలాంటివన్నీ కూడాను ఇలాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఏమైనప్పుడు కూడాను అధికారులు ఎప్పటికైనా అప్రమత్తమైన సాగునీటి విషయంలో అయితే మాత్రం ప్రతి రైతులకి నీటి బట్టి ఇవ్వగలిగితే మాత్రము 3 కోట్ల దేశమే రైతే రాజు అనే దానికి గర్వకారణం. రైతే రాజు అవుతాడో పక్కన పెడితే, అది రైతు ఎప్పుడు అవుతాడో రాజు పక్కన పెడితే, ఇంకా రైతు అబాస్పాలైపోయి నష్టాలు కూరుకుపోయి ఆత్మహత్యలు తోగలేకుండా కాస్త మాకు నీరు ఇవ్వండి, మాకు సంక్షేమ పథకాలు కాదు అన్నట్టుగా ఇక్కడ ప్రజలు వాపోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే మరొక గొప్ప ప్రధాన మనం చూద్దాం. బండలకు బండి కట్టినట్టు కూటమి ప్రభుత్వం ఇటీవల అన్నదాత సుఖీభావం నిధులు విడుదల చేసిన సందర్భంగా బొబ్బుల రైతులు శనివారం కృతజ్ఞత ర్యాలీ చేపట్టారు. సుమారు 200 ట్రాక్టర్లతో బొబ్బుల పట్టణంలో రైల్వే కాలనీ నుంచి మార్కెట్ యార్డ్ వరకు ర్యాలీ సాగింది. అనంతరం ఎమ్మెల్యే బేబీని నేరుగా వాహనాన్ని నడిపారు. చౌదరితో మాట్లాడారు. అన్ని వర్గాల సంక్షేమ ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే బేబీని తెలిపారు. ఇందులో అధికారులు, నాయకులు అందరూ కూడా పాల్గొన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే కూటమి ప్రభుత్వం ఇటీవల అన్నదాత సుఖీభావ ఇచ్చిన హామీ ప్రకారంగా నెరవేర్చింది. కాబట్టి కృతజ్ఞత గురించి ప్రతి ఒక్క రైతన్న అయితే మాత్రము నేను బొబ్బులు అయితే మాత్రం మార్కెట్ ఏడవరైతే ప్రతి ఒక్క రైతు కూడాను కంకణం కట్టుకుని కృతజ్ఞతలు తెలపాలని కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో పాటు లోకేష్ బాబు గారు కూడా కృతజ్ఞత తెలపడానికి అందరూ కూడా నేను బొబ్బులు అయితే మాత్రం ప్రతి ఒక్కరికి ఎదురు వచ్చినట్టుగా కృతజ్ఞత అన్నదాతలు తెలపడానికి అయితే మాకు అన్నదాత సుఖీభావ డబ్బులు పడడంతోనే మేము అందరం కూడా ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తున్నాం అన్నట్టుగా ప్రజలందరూ కూడా నిన్న సంఘీభావం తెలపడానికి నేను ఒక బృహత్తర కార్యక్రమం చేసినట్టు తెలుస్తున్నాం. చూస్తున్నానండి. ఎంఈ న్యూస్, నేను మీ ఎంఈ నాయుడు.